ఏమి రాజ్యం ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం దోపిడి రాజ్యం, ఏమి రాజ్యం ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం దోపిడి రాజ్యం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, వందనాలు. కేసీఆర్ గారి నాయకత్వం. వందనాలు. జై రైతన్న, జై రైతన్న, జై రైతన్న. జై రైతన్న. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం దోపిడి రాజ్యం. పోలీసులు, రక్షించాలి, పోలీసులు. రక్షించాలి. జై తెలంగాణ. అరకపూడి గాంధీకి ఒకవేళ సిగ్గు, శరము, లజ్జ, దమ్ము ఏమన్నా ఉంటే టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరి మరి నిన్న మా యువ ఎమ్మెల్యే పౌడి కాశీక్ రెడ్డిపై దాడి చేయడం, ముఖ్యమంత్రి గారు ఆదేశాల ప్రకారం ఆయన ఇంటికి పోయి దాడి చేయడం ఏడవరకు సమంజసమని టీఆర్ఎస్ పార్టీ అడుగుతుంది. ఒక ఎమ్మెల్యేకు భద్రత లేని రాష్ట్రంగా మారిపోయింది తెలంగాణ. ప్రజాపాలన అంటివి, ప్రజాపాలన కాదు ఇది, దుర్మార్గన పాలన, కక్షతో కూడిన పాలన. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉన్నదా? ఈరోజు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే కేసులు పెట్టడం, మరి హింసించడం, వాళ్ళపై దాడులు చేయడం. ఈ రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రానికి ఏం చేద్దామనుకుండు? ఇంకో బీహారు, లేకుంటే ఇంకో ఉత్తరప్రదేశ్, ఇంకో జార్ఖండ్ లెక్క ఈ తెలంగాణ రాష్ట్రం కూడా చేద్దామనుకున్న ఆలోచనలో ఉండడేమో. అందుకోసం ఈ విధంగా ప్రవర్తిస్తుంది. ప్రజలకు ఇచ్చిన సమస్యలను, ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీలను గాలికి వదిలేసి హైడ్రామా, మరి ఎమ్మెల్యేలపై దాడి, మరి ఈ విధంగా చేసుకుంటూ పోతే రాబోయే దినాల్లో తెలంగాణకు అనేక రకాల అన్యాయం జరిగే విధంగా ఉంటాయి. ఇప్పటికే పెట్టుబడులు లేక వచ్చిన పెట్టుబడులన్నీ కూడా తెలంగాణ రాష్ట్రంలో ల్యాండ్ ఆర్డర్ లేదనే ఉద్దేశంతో అనేక పెట్టుబడిదారులు ఈ రాష్ట్రం వదిలి వెళ్ళిపోయిన సంగతి కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా తెలుసు. మీరు ఈ విధంగా దాడులు చేసినట్లయితే, మీరు ఈ విధంగా వ్యవహరించినట్లయితే దీనికి రెట్టింపు దాడులు టీఆర్ఎస్ పార్టీ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పక తప్పదు. తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిన కార్యకర్తలం మేము, తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తెలంగాణ బిడ్డలం మేము. ఈ పోలీసులకు, ఈ ముఖ్యమంత్రికి, ఈ కాంగ్రెస్ గుండాలకు భయపడే ప్రసక్తి లేదని చెప్పేసి కూడా ఇంకోసారి ఈ సందర్భంగా చెప్పుకుంటూ, మరి ముఖ్యంగా అరకపూడి గాంధీ గారు మరి గత 2 సార్లు టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి నిన్న ఆంధ్ర గుండాలకు తెచ్చి మా తెలంగాణ ప్రజలపై దాడి చేస్తుందంటే ఇది 7 వరకు సమంజసం. ఇందుకోసమా తెలంగాణ తెచ్చుకున్నాం? ఆంధ్ర గుండెలు తెలంగాణ బిడ్డలపై దాడులు చేయడానికే తెలంగాణ తెచ్చుకున్నామా? లేకుంటే కాంగ్రెస్ పార్టీ ఏం ఆలోచన చేస్తుంది? చంద్రబాబు డైరెక్షన్లో పనిచేస్తున్న రేవంత్ రెడ్డి ఏం ఆలోచన చేస్తుండు? కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం, తెలంగాణ బిడ్డల జోలికి వస్తే బిడ్డ ఖబర్దార్. ఏ విధంగా అయితే తెలంగాణ ఉద్యమం చేసి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి తెలంగాణ తీసుకొచ్చినామో అదే విధంగా ఈ రేవంత్ రెడ్డి మెడలు వంచి ఈ తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటున్నాం. ఈరోజు ఒక్క పథకం లేదు, లా అండ్ ఆర్డర్ లేదు, ఓ సిస్టమ్ లేదు, ఏమీ లేదు. అన్ని దగాకోరు మాటలు, మోసాలు చేసుకుంటున్న ఈ కాంగ్రెస్ పార్టీని ప్రజలే చూస్తుండ్రు. ప్రజలే రాబోయే దినాల్లో బుద్ధి చెప్తారని చెప్పేసి చెప్పుకుంటూ, అరకపూడి గాంధీకి నీకు దమ్ముంటే బిడ్డ, నువ్వు మొగోనివైతే నువ్వు రాజీనామా చేసి ఆ షేర్లింగంపల్లిలో నిలబడు, నీకు డిపాజిట్ కూడా దక్కదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ, మరి ముఖ్యంగా ఎవరైతే 10 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి టీఆర్ఎస్ పార్టీని మోసం చేసిరో నా కొడుకులకు సిగ్గుంటే రాజీనామా చేయండిరా. మీకు ఒకవేళ మీరు మొగోళ్ళు అయితే రాజీనామా చేసి పోటీకి దిగండి, మీకు డిపాజిట్లు కూడా దక్కాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ, ఇంకోసారి దాడులు జరిగితే మాత్రం తీవ్రంగా
మేము కూడా ప్రతిఘటిస్తామని చెప్పేసి తెలియజేస్తూ ముగిస్తున్నాం.